నమస్తే ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి ఊహించుకోండి. మీరు ఒక నెక్లెస్ కొనడానికి గోల్డ్ షాప్‌కు వెళ్లారు. అక్కడ బిల్లు చూసి మీరు షాక్ అయ్యారు. ఎందుకంటే ఒకే రోజులో తులం బంగారం రేటు రూ. 1,500 వరకు పెరిగింది. ఇంతలోనే మన ప్రధాని మోడీ గారు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం ఏడాది పాటు ఎవరు కూడా బంగారం కొనవద్దని. ఏంటి ఇది నిజమా? అవును, మీరు వింటుంది నిజమే. 2026 మే నెలలో ఇదే జరుగుతుంది. అసలు కేంద్ర ప్రభుత్వం బంగారంపై పన్ను ఎందుకు పెంచింది? మనం బంగారం కొనుగోలు చేస్తే దేశానికి ప్రమాదమా? దీని వెనుకున్న అసలైన కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతుంది. దీనివల్ల క్రూడాయిల్ ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. మన భారత్కున్న ప్రధాన సమస్య ఏమిటంటే, మనకు కావలసిన ముడి చమురును అలాగే బంగారాన్ని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. వీటిని కొనాలంటే మనం డాలర్ల రూపంలో డబ్బు చెల్లించాలి. బంగారం ఎంత ఎక్కువగా కొంటే మన దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్యాన్ని అంతగా వెచ్చించాలి. అది మెల్లమెల్లగా కరిగిపోతుంది. దానివల్ల రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి విలువ పడిపోతే డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతాయి. అలా పెరగటం వల్ల మిగతా వస్తువుల ధరలు సామాన్యుడికి భారం అవుతాయి. దానిని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బంగారంపై ఉన్న దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% వరకు పెంచింది. అంటే మీరు బంగారం కొంటే మీరు చెల్లించే రేటులో సగం ప్రభుత్వం పన్ను రూపంలో వసూలు చేస్తుంది. దీని వలన 2 రకాల లాభాలున్నాయని ప్రభుత్వం భావిస్తుంది. ధర పెరిగితే ప్రజలు బంగారం కొనుగోలుని తగ్గిస్తారు. అలాగే విదేశీ మారక ద్రవ్యాన్ని దేశం దాటి పోకుండా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఇంధనాన్ని పొదుపుగా వాడాలని, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, ఆన్లైన్ క్లాసులు వినాలని ప్రధాని సూచిస్తున్నారు. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి మనం కనీసం ఒక ఏడాది పాటైనా బంగారం కొనుగోలు చేయడానికి దూరంగా ఉంటామా? ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా, లేక సామాన్యుడికి ఏమైనా నష్టమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.